అందరికీ నా నమస్కారాలండి. కొన్ని యూనివర్సిటీస్‌లో డిగ్రీ చదువుతున్న వారికి, మరికొన్ని యూనివర్సిటీస్‌లో పీజీ చేస్తున్న వాళ్ళకి జాన్ బన్యన్‌కి సంబంధించి 'అపాన్ ద డిసోబీడియంట్ చైల్డ్' అనే పోయెమ్ అయితే ఉంది. ఇది ఎగ్జామ్ ఎవరైతే రాస్తారో వాళ్ళకి సులువుగా ఎస్సే టైప్‌లో రాయడానికి అండ్ యాజ్ వెల్ యాజ్ కాంటెక్చువల్ క్వెషన్స్ రాయడానికి ఈజీగా ఉపయోగపడుతుంది. జాన్ బన్యన్ ఎవరంటే ఈయన ఇంగ్లీష్ రైటర్ అండి, అలానే పాస్టర్ కూడా. ఈయన 'పిల్గ్రిమ్ ప్రోగ్రెస్' యాత్రికుని ప్రయాణం అనే రచన చేశారు. జైల్లో ఉండి ఆయన రాయడం అనేది జరిగింది. క్రిస్టియన్ యాలిగరీ అంటే కథ అని అర్థం. అయితే అక్కడున్న మనుషులు వేరు, దీనికి ప్యారలల్గా నిజ జీవితంలో ఉంటుందన్నమాట. అట్లా దాన్ని యాలిగరీ అంటారు. ఇన్ అడిషన్ టు దిస్ వర్క్, బన్యన్ రోట్ ఏ నెంబర్ ఆఫ్ అదర్ రిలీజియస్ టెక్స్ట్ ఇంక్లూడింగ్ 'అపాన్ ది డిసోబీడియంట్ చైల్డ్'. అట్లానే చాలా రకాలైన ఆధ్యాత్మిక విషయాలు ఆయన రాయడం జరిగింది. ఇప్పుడు దాంట్లో మనం 'అపాన్ ద డిసోబీడియంట్ చైల్డ్' అనేది కూడా చూస్తూ ఉన్నాం. డిసోబీడియంట్ చైల్డ్ అంటే అవిధేయ పిల్లలు, అంటే మాట వినని పిల్లల గురించి రాస్తున్నారు జాన్ బన్యన్ గారు. ఇక 'అపాన్ ద డిసోబీడియంట్ చైల్డ్' కనుక చూస్తే షార్ట్ పోయమ్ అండి ఇది. దట్ టెల్స్ అ రిలేషన్షిప్ బిట్వీన్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్. ఇది యాక్చువల్గా దేని గురించి అంటే పిల్లలు తల్లిదండ్రులకు మధ్య ఉన్న సంబంధం గురించి తెలియజేస్తుంది. ద పోయమ్ డిస్క్రైబ్స్ హౌ చిల్డ్రన్ ఆఫ్టర్ గ్రోన్ అప్ కెన్ బికమ్ డిసోబీడియంట్ అండ్ డిస్రెస్పెక్ట్ఫుల్. ఇదేంటంటే దేని గురించి తెలియజేస్తుంది ఈ పోయం అంతా అంటే పిల్లలు పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత ఏ విధంగా అవిధేయంగా మారతారు, ఏ విధంగా గౌరవం ఇవ్వకుండా ఉంటారు, కాజింగ్ పెయిన్, ఏ విధంగా తల్లిదండ్రులకు బాధను కలిగిస్తారు, డిసప్పాయింట్మెంట్ ఫర్ దేర్ పేరెంట్స్, వాళ్ళ తల్లిదండ్రులకి ఏ విధంగా వాళ్ళు కన్న కలల్ని వీళ్ళు టోటల్గా డిసప్పాయింట్ చేస్తారనమాట ఈ పిల్లలు. టోటల్గా ఈ పోయం అంతా ఏంటంటే పేరెంట్స్ డిసప్పాయింట్మెంట్ అండ్ పెయిన్, తల్లిదండ్రుల యొక్క బాధను తెలియజేస్తుంది. ద పెయిన్ ఈజ్ డ్యూ టు దేర్ రెబెల్ చిల్డ్రన్. ఎందుకు అంటే వాళ్ళ అసలు పెయిన్కి కారణం ఏంటంటే అవిధేయత కలిగినటువంటి పిల్లలు, అంటే మాట విననటువంటి పిల్లలు పెద్దవాళ్ళైన తర్వాత. ది ఆథర్ డిస్క్రైబ్స్ హౌ చిల్డ్రన్ ఇగ్నోర్ దేర్ పేరెంట్స్ లవ్ అండ్ కేర్. ఏ విధంగా పిల్లలు చిన్నప్పుడు పాపం వాళ్ళ యొక్క అన్ని పనులు చేస్తారనమాట. వాళ్ళు ల్యాబరేటరీకి వెళ్ళినా కానీ అన్ని పనులు చేస్తారు, కానీ వాళ్ళ యొక్క ప్రేమని, జాగ్రత్తగా చూసుకునే వైనాన్ని కంప్లీట్గా మర్చిపోతారు. చిల్డ్రన్ లిజన్ టు బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సెస్. వాళ్ళ పక్కన ఉన్న చెడు స్నేహితుల మాటలు ఎక్కువగా వింటారు. దే ఎక్స్పెక్ట్ దేర్ పేరెంట్స్ టు డూ ఎవ్రీథింగ్ ఫర్ దెమ్. వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళు ఏది అడిగినా చెయ్యాలి అనే మనస్తత్వం వాళ్ళకు వస్తుంది. పిల్లలు తాను చెప్పింది చెయ్యాలి, పేరెంట్స్ నేను చెప్పిన దాని ప్రకారం తల ఊపాలి అంతే అనేసి అనుకుంటూ ఉంటారు. బట్ దే రెఫ్యూజ్ టు ఫాలో దేర్ అడ్వైస్. కానీ తల్లిదండ్రులు చెప్పేటటువంటి ఎటువంటి ఆలోచనని వాళ్ళు అంగీకరించరు, పైగా ఏది చెబితే దానికి వ్యతిరేకంగా చేస్తారు. ది ఆథర్ సజెస్ట్ దట్ సెల్ఫిష్ చిల్డ్రన్ ఆర్ డిస్రెస్పెక్ట్ఫుల్. ఆయన ఏం చెప్తున్నాడంటే చివరికి దీనికి అంతటి కారణం ఏంటంటే స్వార్థపూరితమైన పిల్లలే ఈ విధంగా అవిధేయంగా ఉంటారు. స్వార్థం లేనటువంటి వాళ్ళు చాలా విధేయంగా ఉంటారు. దే ఆఫెన్ ఎండ్ అప్ కాజింగ్ దేర్ పేరెంట్స్ హార్మ్ అండ్ మిజరీ. వాళ్ళు ఎప్పుడు కూడా ఈ స్వార్థపూరితమైన పిల్లలు ఏం చేస్తారంటే తల్లిదండ్రులకి హానిని కలగజేస్తారు, బాధని కలగజేస్తారు. దే వర్ వన్స్ ఎ సోర్స్ ఆఫ్ గ్రేట్ జాయ్. చిన్నపిల్లలప్పుడు వాళ్ళు ఏ అల్లరి చేసినా తెగ మురిసిపోతుంటారు తల్లిదండ్రులు. ద పోయం ఎండ్స్ విత్ పవర్ఫుల్ ఇమేజ్ ఆఫ్ ఎ బర్డ్. అండ్ చివరిలో ఒక పక్షి గురించి చెప్తారు జాన్ బన్యన్ గారు. ఏమనంటే ఇట్ రైజెస్ టు అటాక్ ఇట్స్ ఓన్ పేరెంట్స్. ఆ పక్షి ఏం చేస్తుందంటే తన తల్లిదండ్రుల మీదకే దాడికి దిగుతుంది. దాడికి దిగడమే కాదు, కళ్ళు పీకేస్తుంది అనమాట ఆ పక్షి తండ్రి. ఇట్ సింబలైజెస్ ద బిట్రేయల్. అదేంటంటే మోసానికి ప్రతీక అనమాట. ద పేరెంట్స్ ఫీల్ వెన్ దేర్ చిల్డ్రన్ టర్న్ అగెయిన్స్ట్ దెమ్. వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరు పెంచారు, పాలు పోసి అన్నీ చేసి బట్టలు అవన్నీ ఇచ్చి పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత ఎదురు తిరుగుతారు. తమ కంట్రోల్లో, పిల్లల కంట్రోల్లో తల్లిదండ్రులు తమ కంట్రోల్లో ఉండాలని పిల్లలు అనుకుంటారనమాట. వాళ్ళు చెప్పిందే చేయాలి అని పిల్లలు అనుకుంటారు, అంతేగాని ఎదురు తిరగకూడదు. నేనే ఎట్లా ఉండాలి, బాస్ లాగా ఉండాలి, వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయించాలి, నేను చెప్పిందే జరగాలి అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తారు.
బన్యన్ ఆర్గ్యూస్ దట్ ఎవరు స్వార్థపూరితమైన పిల్లలు, అందరూ కాదు, స్వార్థపూరితమైన పిల్లలు అనమాట. బన్యన్ ఆర్గ్యూస్ దట్ చిల్డ్రన్ హ్యావ్ ఏ డ్యూటీ టు ఒబే దేర్ పేరెంట్స్. మనకు హక్కులే కాదు, పిల్లలకి హక్కులే కాదు, బాధ్యతలు కూడా ఉంటాయి. కాబట్టి పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి, విధేయతగా ఉండాలి. దిస్ ఈజ్ నెసరీ ఫర్ దేర్ ఓన్ గుడ్, ఇది వాళ్ళ మంచి కోసమే. అండ్ ఫర్ ద హార్మనీ ఆఫ్ ది ఫ్యామిలీ, కుటుంబం అంతా కూడా సఖ్యతగా ఐక్యంగా ఉండాలి అంటే ఖచ్చితంగా పిల్లలు తల్లిదండ్రుల మాట అనేది వినాలి. ఇక్కడ టోటల్గా జాన్ బన్యన్ ఏం చెప్తున్నాడంటే, స్వార్థపూరితమైన పిల్లలు, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఎంతో కేర్ తీసుకుంటారు తల్లిదండ్రులు, వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత ఎంత ఆనందం అయితే చిన్నప్పుడు ఇచ్చారో అంతకు రెట్టింపుగా బాధని కలిగిస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరంటే స్వార్థపూరితమైన పిల్లలు. ఏం స్వార్థం అంటే తానే బాగుండాలి. ఎలాంటి పిల్లలు అంటే వీళ్ళు తల్లిదండ్రుల్ని తింటూ వీళ్ళు బతికేటటువంటి వాళ్ళుగా ఉంటారనమాట. అంటే పీక్కొని తినడం అనమాట. అమ్మో వాళ్ళ అన్నకి ఇస్తాడు, లేకపోతే చెల్లికి ఇస్తాడు, నేనే పీక్కొని తినాలని అన్నట్టుగా స్వార్థపూరితమైన ప్రవర్తనతో వాళ్ళు ఉంటారు అనేసి జాన్ బన్యన్ చెప్పడం అయితే జరుగుతుంది. ఇదండి అపాన్ డిజోబీడియంట్ చైల్డ్. థ్యాంక్స్ ఎ లాట్. మిగతా పాఠ్యాంశాలన్నీ కూడా అండి ఐకార్డ్స్లో మీకు కనబడతాయి, అలానే డిస్క్రిప్షన్లో ఇంకో 5 సెకండ్లో మీకు ఎండ్ స్క్రీన్లో కూడా కనబడతాయి. టోటల్ సిలబస్ ఏదైతే ఉందో ఈ సెమ్కి సంబంధించి అన్నీ కూడా మీకు డిస్క్రిప్షను, ఐకార్డ్స్, ఎండ్ స్క్రీన్స్లో అవైలబుల్గా ఉంటాయి. కేవలం అరగంటలోనే మీ సిలబస్ మొత్తాన్ని కంప్లీట్ చేసి. థ్యాంక్స్ ఎ లాట్.